ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా మీరు అటకెక్కించి పిల్లలకు ఫీజులు కట్టకపోవడం వలన కాలేజీలో ఉండాల్సిన పిల్లలు వీధిలో ఉండారు, ఇంట్లో ఉండారు, బకాయిలు పెట్టినారు. ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన నిధులను కేటాయింపు మీరు చేయలే. విద్యను సర్వనాశనం చేసి పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అయితే దిగిపోయినాడో అధికారం నుంచి, మీరు అధికారంలోకి వచ్చినారో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రం సర్వనాశనం. ఆ సర్వనాశనంలో ప్రప్రదంగా సర్వనాశనం అయిపోయినది విద్యా విధానం. ఆ విద్యా విధానంలో కూడా మీరు చేసిన తప్పిదం ఏంటంటే, ఆ విద్యా విధానంలో కూడా దీంట్లో నేను చదివితే నాకు అర్థమవుతా ఉంది. టోఫెల్ రద్దు చేసినారు, సెంట్రల్ సిలబస్ రద్దు చేసినారు, ఐబీలు రద్దు చేసినారు. మంత్రితో నిన్న చెప్పిస్తున్నారు శాసనసభలో, సెంట్రల్ సిలబస్ రద్దంట, ఐబీ రద్దంట. జగన్మోహన్ రెడ్డి ఏదైతే విద్యార్థుల కోసం తీసుకొచ్చినాడో వాటిని రద్దు చేసినారు. ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్గా బకాయిలు అట్నే పెట్టినారు. ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం, పైగా అసలు ఆరోగ్యశ్రీ అనేది రాష్ట్రంలో ఉందా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. అది సర్వనాశనం చేసినారు. మీరు మోసం చేయనేది ఎవరిని? విద్యార్థులను చేసినారు, నిరుద్యోగులను చేసినారు, వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకపోయి, ఉద్యోగస్తులు చేసినారు, వాళ్ళకి 32,000 కోట్ల రూపాయల పాత బకాయిలు చెల్లిస్తామని చెప్పినారు. వాళ్ళ పిఆర్స్ అన్నారు, ఎస్ఆర్స్ అన్నారు, వాళ్ళ డిఏలు అన్నారు. ఏ ఒక్కటి ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాన్ని ఏ ఒక్కటి కూడా మీరు చేయలే. ఉద్యోగులను మోసం చేసినారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళను మోసం చేసినారు. చదువుకునే పిల్లలకు ఫీజులు కట్టకుండా వాళ్ళకు మోసం చేసినారు. అనారోగ్యంతో ఉండే వాళ్ళను కాపాడే దానికోసం ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన నిధులు పాత బకాయిలు చెల్లించకుండా వారిని అన్యాయం చేసినారు. రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసినారు. రబీ కాలంలో బీమా పథకం జీవో విడుదల చేయకుండా నాశనం చేసినారు. 4 ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఒక్కదానికి డబ్బులు కట్టకుండా నాశనం చేసినారు. పంటలకు మద్దతు ధరను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇచ్చి కొనాల్సిన మీరు కొనకుండా అది నాశనం చేసినారు. ఇది కాకుండా మహిళలకు ఇస్తామని చెప్పిన మీరు ఆశ పెట్టిన డబ్బులు ఒక్క సంక్షేమ పథకన్నా 1,500 రూపాయలు ఇచ్చినారా? గ్యాస్ ఇచ్చినారా? కరెక్ట్గా అమ్మఒడి కరెక్ట్గా ఇచ్చినారా? 50 ఏళ్ళకు పెన్షన్ కరెక్ట్గా ఇచ్చినారా? ఇప్పుడు ఇస్తాండే పెన్షన్ ఏమన్నా కోతలు లేకుండా ఇచ్చినారా? 5 లక్షల మంది కోతకు వచ్చినారు. 2 సంవత్సరాలు అయింది, 3 బడ్జెట్లు పెట్టినారు, ఒక కొత్త పెన్షన్ ఇచ్చినారా? లోకేష్ బాబును ఎవరైనా అడిగితే, ఎక్కడైనా పెన్షన్ అని అడిగితే దాటేసేది, కొత్త పెన్షన్ అంటే దాటేసేది, మీ తప్పులు ఎవరైనా ప్రశ్నిస్తే దాటేసేది. ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే దాటవేస్తారు, ప్రతిపక్షంలో మేము ఎవరైనా దాటేస్తే జైల్లో పెడతారు. ఇదే ఈ రాష్ట్రంలో ఉండేది. ఏముంది ఈ బడ్జెట్లో? బాగా చదివితే ఈ బడ్జెట్లో కనిపించేది ఏంటంటే, సంక్షేమము సంక్షోభంలో పడిపోయింది, అభివృద్ధి అటకెక్కింది. బడ్జెట్లో కనిపించేది ఏంటంటే గన సంక్షేమ అభివృద్ధి కనిపించదు. ఈ సంవత్సర కాలంలో మనము దేశంలో పడి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన ఆస్తులను ఎక్కడెక్కడ అమ్ముకుండేదానికి, ఏనాడ తనఖా పెట్టేదానికి, దేశంలో పడి అడక్క తినేదానికి, అప్పులు తెచ్చుకునేదానికి అవకాశం ఎక్కడెక్కడుందని చెప్పి అప్పులు చేయడానికి రంగం సిద్ధం చేసినారు. ఈ బడ్జెట్లో ఏముందంటే అప్పులు చేసే విధానం ఉంది. మేము అభివృద్ధి ఎట్లా చేస్తాము అని చెప్పి లేదు. ఈ సంవత్సరంలో మేము అప్పులు ఎట్లా చేస్తాము, ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు అప్పులు చేస్తానని చెప్పి బడ్జెట్లో పెట్టినారు. ఎవరైనా ప్రజలు ఏమాశిస్తారు? ఈ సంవత్సరంలో మా రాష్ట్రం 1,00,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, లేకుంటే 1,00,000 కోట్ల రూపాయల సంక్షేమం ప్రజలకు అందుతుంది అని ఆశిస్తారు. అది లేదు బడ్జెట్లో. ఈ సంవత్సరం 1,00,000 కోట్లు అప్పు చేస్తాడంట. ఎట్లా అప్పు చేస్తాడంటే ఇదిగో ఇట్లా అని బడ్జెట్లో పొందుపరిచినాడు. ఈ బడ్జెట్లో ఉండేది ఏంటంటే, నేను అప్పులు ఎట్లా చేస్తా, ఈ అప్పులన్నీ ఎవరి నెత్తి మీద పెడతారు ప్రజలరా? మీ తలకింతని చెప్పి తల మీద పెడుతున్నాడు ప్రజలకు. ఒక్కొక్క తలకు ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు చేసి, ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని వేల రూపాయలు మీ నెత్తిన అప్పు పెడుతున్నాడు, బండ పెడుతున్నాడు. ఎవరు తీర్చాలి ఈ అప్పులు?
తీరిస్తే మనం తీర్చాలా, మనం తీర్చకపోతే మన తర్వాత వచ్చిన మన బిడ్డలు తీర్చాలా. జనరల్గా మన పిల్లలకు వారసత్వంగా సంపదనిచ్చిపోతాం, సంస్కారాన్ని ఇచ్చిపోతాం. మనం మన పిల్లలకి ఏమి ఇచ్చిపోతున్నామంటే కనుక అప్పులు ఇచ్చిపోతాం. లేదంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లాగా సంస్కారహీనమై అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, వాడుకొని వదిలేయడం ఈ నేర్పించిపోతాం. ఇంకా ఆయన చెప్తున్నాడు 11% గ్రోత్ పెరిగిందంట ఆయన వచ్చిన తర్వాత. ఎంత? 11%. 11% గ్రోత్ పెరిగితే ఎక్కడైనా 11% కాదు, ఏదైనా సరే ఒక గ్రోత్ పెరిగితే, ప్రభుత్వం యొక్క గ్రోత్ పెరిగితే ఇమ్మీడియట్గా పెరిగేది ఏం తెలుసునా? ట్యాక్స్ పెరుగుతుంది. హై గ్రోత్ వస్తే ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వానికి హై ట్యాక్స్ వస్తుంది. గ్రోత్ మటుకు 11% పెరిగిందంట, ట్యాక్స్ మాత్రం 2% పెరిగిందంట. ఇది ఇంకా చీటింగా కాదా, మోసమా కాదా?